హోమ్ మేడ్ వెజ్ బిర్యానీ కోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని బాగా కడిగి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. దీని ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇస్తున్నాను, మీకు డీటెయిల్గా కావాలంటే అందులో ఉంటుంది. తర్వాత ఇందులోని ఒక ఆనియన్, అదేవిధంగా ఒక ఆలు అండ్ క్యారెట్, అలాగా మొత్తం టమాటో, మనకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 పుదీనా ఆకులు కూడా వీటిలో యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా ధనియా పౌడర్, అదేవిధంగా మసాలా పౌడర్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మూత పెట్టి కూరలు బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కడిగి ఇందులో అయితే వేసేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే వెజ్ బిర్యానీ రెడీ.